ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్నాం ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్. ఇది డెజర్ట్ టైటానియం 256 జీబీ. నార్మల్‌గా 16 ప్రో మ్యాక్స్‌లో ఇదొకటే కొత్త కలర్. అంతకు మించి అన్ని పాత కలర్సే ఉన్నాయి. మనకి ఈసారి బాక్స్ స్టైల్ గూడా చేంజ్ చేశారు. పేపర్ వర్క్ అంతా ఈసారి మనకి ఓవల్ షేప్‌లో ఇచ్చారు. అంతకు మించి బాక్స్‌లో ఇంకేం లేదు. ఇది నార్మల్‌గా 15 ప్రో మ్యాక్స్ లాగానే ఉంది చూడడానికి గూడా. జస్ట్ ఈ కలర్ ఒక్కటి చేంజ్ తప్ప బ్లాక్ కలర్ గానీ, వైట్ కలర్ గానీ ఉంటే గుర్తు గూడా పట్టలేరు. ఇది 15 ప్రో మ్యాక్సా, 16 ప్రో మ్యాక్సా ఎక్సెప్ట్ దిస్ కెమెరా బటన్. ఇది రావడమే మీకు iOS 18తో వస్తుంది. మనకిప్పుడు నెక్స్ట్ యాక్షన్ బటన్ సెటప్ జేసుకోమని ఉంటది. దాన్ని నేను నార్మల్‌గా సైలెంట్‌లోనే వదిలేస్తున్నాను. అది మనకి 15 ప్రో మ్యాక్స్ ఇంకా 16 సిరీస్‌లో అన్నిటికి యాక్షన్ బటన్ ఇచ్చారు. అట్ దిస్ మూమెంట్ అయితే నేను నార్మల్‌గా సైలెంట్‌లోనే వదిలేస్తా. నెక్స్ట్ అన్ని 16 సిరీస్‌లో కొత్తగొచ్చింది కెమెరా కంట్రోల్. ఇప్పుడు మనం సైడ్‌కి ఒక బటన్ ఉంది గదా! అది ట్యాప్ చేస్తే మనకి కెమెరా ఓపెన్ అవుతది. ఈ కెమెరా కంట్రోల్ బటన్‌తో మనం కెమెరా కంట్రోల్ చేయొచ్చు. లైక్ జూమ్ ఇన్ గానీ, జూమ్ ఔట్ గానీ, కెమెరాస్ చేంజ్ చేయడం గానీ. ఫర్దర్‌మోర్‌గా నేను మీకు వీడియోలో డిస్కస్ చేస్తాను కెమెరా కంట్రోల్ ఏంది, ఏమేమి చేంజెస్ వచ్చాయి 15 ప్రో మ్యాక్స్‌కి, 16 ప్రో మ్యాక్స్‌కి ఏం డిఫరెన్స్. ఐఫోన్ 16 సిరీస్‌లో ఇది కొత్తగా యాడ్ చేసిన బటన్. దీన్ని కెమెరా కంట్రోల్ అంటారు. ఇప్పుడు ఒక్కసారి ప్రెస్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతది. ఆ తర్వాత మనకి ఫీచర్స్ కోసం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఇంకా డబల్ ట్యాప్ చేస్తే మనం చాలా ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎక్స్పోజర్ కానీ, ఫోకస్ లెంత్ కానీ, కెమెరాస్ కానీ అవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపించే ఆప్షన్ మనకి లైట్గా ట్యాప్ చేస్తే కెమెరాలో లాగానే ఫోకస్ చేస్తుంది. ఈ ఫీచర్ మనకి వాళ్ళు 2 months తర్వాత యాడ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడైతే యాడ్ లేదు. నెక్స్ట్ ఫోటోగ్రఫీ గురించి మనకి ఇందులో కెమెరాస్ వచ్చేసి ఒక టెలిఫోకస్, అది 12 మెగాపిక్సెల్. ఐఫోన్ నార్మల్గా అదే ఉంది. 15 ప్రో మ్యాక్స్ కూడా అదే ఉంది. 16 ప్రో మ్యాక్స్ కూడా అదే ఉంది. కింద వచ్చేసి 48 మెగాపిక్సెల్, సేమ్ మన 15 ప్రో మ్యాక్స్ కూడా అదే ఉంటుంది. పైన అల్ట్రా వైడ్ కెమెరా ముందు 12 మెగాపిక్సెల్ ఉంటుండే 15 ప్రో మ్యాక్స్లో, ఇప్పుడు 48 మెగాపిక్సెల్ చేశారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్లో మనకి లెన్స్ని యాంటీ గ్లేర్ లెన్స్ అని చేశారు. వాటి వల్ల ఏమవుతుందంటే సన్ నుంచి కానీ, లైట్ నుంచి కానీ ఏదన్నా డైరెక్ట్ కెమెరా మీద పడితే మనకి ఆ గ్లేర్ అనేది తక్కువ అవుతుంది. మీరు సైడ్లో పిక్చర్స్లో చూడొచ్చు. మనకి 16 ప్రో మ్యాక్స్కి 15 ప్రో మ్యాక్స్కి డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది. నేను ఈ ఫోన్లో అంతగా ఫోటోగ్రఫీ చేయలేదు. ఫర్దర్మోర్గా చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. 15 ప్రో మ్యాక్స్కి 16 ప్రో మ్యాక్స్కి ఫోటోగ్రఫీ కంపేర్ చేస్తా. నెక్స్ట్ వీడియో వాళ్ళు మనకి వీడియోలో కొత్తగా యాడ్ చేసింది 4K 120 FPS. ఇంకా కొత్త ఫీచర్ ఏం యాడ్ చేస్తారంటే ఇప్పుడు మనం 4K 120 FPSలో షూట్ చేసుకున్న తర్వాత మనం ఆ FPS అనేది తగ్గించుకోవచ్చు. మనం ఇప్పుడు స్లోమోలో షూట్ చేయకుండా ఆఫ్టర్ మనం ఎడిటింగ్లో స్లోమోగా చేసుకోవచ్చు. మనకి ఆడియోకి వచ్చేసి వాళ్ళు బాగా చేంజెస్ చేశారు. 4 మైక్రోఫోన్స్ యాడ్ చేశారు. ఇంకోటి మనము ఈసారి ఆడియోని స్పేషల్ ఆడియోలో రికార్డ్ చేసుకోవచ్చు, లైక్ 360 సరౌండెడ్ లాగా. వీళ్ళు కొత్త ఫీచర్ ఒకటి ఇచ్చారు. దాన్ని ఆడియో మిక్స్ అని కొత్త ఫీచర్ ఒకటి ఇచ్చారు. దాంతో మనం ఏం చేయొచ్చు అంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్సన్ మనకి వెనకాల నుంచి వీడియో షూట్ చేస్తున్నారు అనుకోండి,
మనం అక్కడ ఇన్ ఫ్రేమ్ అని నొక్కితే ఇప్పుడు వెనకాల నుంచి డైరెక్టర్ యాక్షన్ కట్ అవి చెప్పేది కట్ అయిపోయి ఓన్లీ ఫ్రేమ్లో ఉన్న వాళ్ళదే వస్తుంది. స్టూడియో అనే ఆప్షన్ మీద మనం సెలెక్ట్ చేసుకుంటే మనం అఫీషియల్గా స్టూడియోలో ఎలా రికార్డ్ చేస్తామో అలాంటి సౌండ్ వస్తుంది. సినిమాటిక్ ఆప్షన్ చూస్ చేసుకుంటే మెయిన్గా మన వోకల్స్కి హై ప్రయారిటీ ఇచ్చేసి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్కి లో ప్రయారిటీ ఇస్తుంది. మనకు దీనివల్ల యూజ్ ఉంటుంది అంటే ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి సపరేట్గా మైక్ కొనడం అవసరం ఉండదు. నెక్స్ట్ యాపిల్ బ్యాటరీ గురించి అయితే బెస్ట్ బ్యాటరీ ఇన్ ఐఫోన్ ఎవరని చెప్పింది. చూస్తే బ్యాటరీ సైజ్ కూడా ఇంక్రీజ్ ఉంది. కాకపోతే నేను వేరే వాళ్ళు టెస్ట్ చేసిన వీడియోస్ చూసిన 15 Pro Max 9 hours 26 minutes ఉంటే కంటిన్యూస్గా వాడితే ఇది 11 hours 29 minutes ఉంటుంది. లైక్ 2 hours స్లీప్ ఉంది. యాపిల్ వెబ్సైట్లో అయితే మనకి ఒక 29 hours వచ్చేసి 15 Pro Max ఉంది, 33 hours 16 Pro Maxకి ఉంది. హౌవెవర్ బ్యాటరీ మనకి ఇంక్రీజ్ మన 15 Pro Max కంటే బాగానే ఉంటుంది. ఇంకా ఛార్జింగ్లో మనకి కొన్ని చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు 45 watts వరకు సపోర్ట్ చేస్తుంది. ఇంకా మ్యాక్సిఫ్ వచ్చేసి ఇప్పుడు 25 watts వరకు సపోర్ట్ చేస్తుంది. మనకి ప్రీవియస్గా జస్ట్ 15 watts సపోర్ట్ చేస్తుండే. ఇప్పుడు మనకు ఫోన్ 15 Pro Max కంటే ఎంత ఫాస్ట్ ఉంటుంది అంటే లైక్ ఫాస్టెస్ట్ చిప్ ఇన్ ఎనీ స్మార్ట్ ఫోన్ అని చెప్పింది. ఇందులో కొత్త A18 Pro చిప్ ఉంది. నేను కొన్ని గీక్ బెంచ్ టెస్ట్ చేసినాను ఏది ఎంత ఫాస్ట్ ఉందని. రేట్ ట్రేసింగ్లో అయితే మనకు ఒక 15% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. CPU స్కోర్లో కూడా మనకు ఒక 15 to 20% ఇంక్రీజ్ ఉంది. మనకి GPU స్కోర్లో కూడా 15 to 20% ఉంది. కాకపోతే లీప్ ఎక్కడొచ్చిందంటే మనం గేమ్స్ని ప్రీవియస్ కంటే ఇప్పుడు 2 times బాగా ఆడవచ్చు. గేమ్ అంత మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఏఐలో కూడా మనకు ఒక 15% అట్లా ఇంక్రీజ్ వచ్చింది. వీళ్ళు ఇప్పుడు మనం గేమ్స్ కానీ ఏఐ కానీ అవన్నీ ఉన్నాయి కదా, హీట్ తక్కువ కావడానికి వీళ్ళు గ్రాఫైట్ ఇంకా లైక్ అల్యూమినియం యూజ్ చేస్తారని వీడియోలో వాళ్ళకి ఈవెంట్లో చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఈ ఏఐ వచ్చేసి ఇంకా రిలీజ్ కాలేదు, ఇంకా 2 months వరకు రాదు మనకి. ఈ ఏఐ ఓన్లీ 16 Pro Maxలోనే కాదు 15 Pro Maxలో కూడా వస్తుంది. కాకపోతే 15 Pro Maxలో ఓవర్ హీట్ అవుతుంది. ఈ 16 Pro Maxలో మనకి హీటింగ్ ప్రాబ్లం చాలా తక్కువ కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఏఐ అంటే యాపిల్ ఇంటెలిజెన్స్, అది రిలీజ్ అయిన తర్వాత నేను మీకు 2 monthsలో దాని గురించి కూడా వీడియో చేస్తాను. మీ దగ్గర 15 Pro Max ఉంటే 16 Pro Maxకి అప్గ్రేడ్ కావచ్చా? మీరు నార్మల్ యూజర్ అయితే అస్సలు అవసరం లేదు. మీకు ఏఐ ఫీచర్స్ కూడా ఉంటాయి. కెమెరాలో కూడా అంత మీకు డిఫరెన్స్ కనబెట్టలేరు టు బీ హానెస్ట్. బ్యాటరీ అయితే ఒక 2-3 hours కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఉండదు. మీరు ప్రో యూజర్ అవుతే మీకు కొత్తగా వచ్చిన ఆడియో ఫీచర్స్ వల్ల, ఆడియో మిక్స్ వల్ల, మీకు ఒక 48 megapixel కెమెరా వల్ల గేమింగ్లో మీకు 2 times స్పీడ్, రేట్ రేసింగ్ ఇవన్నీ మీరు చూస్తే మీరు ప్రో యూజర్ అవుతేనే 15 Pro Max లేదా 14 Pro Max ఉంటే 16 Pro Maxకి అప్గ్రేడ్ కావండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్. Subscribe.